రూపాయికి ఒక ఎకరా ఇస్తున్నారయ్యా. లేదు సార్, మీరు అక్కడ రూపాయికి ఎకరం ఇస్తే ఇవ్వచ్చు కానీ చేపలు రావు సార్. సార్ ఏం కాదు సార్, ₹1 ఫ్రూట్స్ రూపాయికి ఏం వస్తుంది సార్? ఏంటా ఏం వస్తుంది సార్ రూపాయికి? ఏంటారా ఏమి రాదు సార్. ₹1 చేపలు రావట్లేదు, ఈ ఫ్రూట్స్ కూడా రావట్లేదు. బాబు నా దగ్గర రూపాయి ఉంది, ₹1 ఏం వస్తుంది చెప్పు ఇక్కడ. ఇదేనా? ఈ చిల్లరతో మొత్తం విశాఖపట్నానికి కొనేవచ్చు. హిల్ 3 ఋషికొండ ఏపీఐఐసి ఐటీ సెట్. ప్రస్తుతం మేము ఇక్కడే ఉన్నాము. జస్ట్ ఈ చిల్లర డబ్బుతో 21 ఎకరాలు చౌకగా ఈ భూమిని కొట్టేసింది టీసీఎస్. ఇది వ్యాపారం. పరిపాలనా రాజధాని వస్తే ఏదో వైసీపీ వాళ్ళు దోచుకుంటారన్న అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టి ఈ రోజు హైయెస్ట్ సీట్లు తెచ్చుకున్నారు. ఏం చేస్తున్నారు హైయెస్ట్ సీట్లు తెచ్చుకొని అంటే, ఇదే వైజాగ్ లో ఏ విధంగా ఉర్సా అనే అడ్రస్ లేని కంపెనీ 60 రోజుల ముందు పుట్టిన ఈ ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు అంటే 3,000 కోట్ల విలువ చేసే భూముల్ని దారాదత్తం చేశారు. అంటే లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండగా ఆయన ఆఫీసుకి తెలియకుండా ఇది జరుగుతుందా అని నేను అడుగుతున్నాను. ఒక టీడీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో కేసినేని చిన్ని, ఆయన పార్ట్నర్ కి 60 ఎకరాలని ఎలా దారాదత్తం చేశారు అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దావాస్కి వెళ్ళినప్పుడు మనం చూసాం, వీళ్ళ ఖర్చులే తప్ప వీళ్ళు పెట్టిన ఖర్చుకి ఒక్కటంటే ఒక్కటి కూడా ఎంఓఈ అవ్వలేదు. అలాంటిది ఈ రోజు ఒక డొల్ల కంపెనీ ఏదైతే వాళ్ళు అడ్రస్ ఇచ్చారో హైదరాబాద్ అడ్రస్, అక్కడికి మేము మనుషుల్ని పంపించాం. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు పచ్చ ఛానళ్ళు. అది ఒక రెసిడెన్షియల్ ఏరియా, అక్కడ ఒక ఆఫీసు లేదు, ఒక కంప్యూటర్ లేదు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేదు. అలాంటి కంపెనీకి 60 రోజుల్లో పుట్టిన కంపెనీకి 60 ఎకరాలు 3,000 కోట్ల విలువ చేసే భూముల్ని ఎలా ఇచ్చారో ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ గారు, ఇది మీ దోపిడీ కాదని నేను ప్రశ్నిస్తున్నా.